శుభోదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనం. సమస్తను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రేమైనటువంటి దేవుని సంగమ, ఉదయకాల సమయములో లేఖన భాగం సెలవిస్తున్న మాట, దేవుణ్ణి వెంబడించుట. ప్రభువును వెంబడించినప్పుడు దేవుని ఆశీర్వాదమును ఈ లోకంలో మనం పొందుకోగలం. శిష్యులు యేసయ్యను వెంబడిస్తారు. ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి ఆయన పరిచర్యలో సహకరించి ఆ ప్రభువు నేర్పినటువంటి సాధువైన మృదువైన మంచి గుణాన్ని నిలవరుచుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచి క్రీస్తును వెంబడించడం నేర్చుకున్నారు. యేసయ్య కూడా వారితో చెప్పిన మాట, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషుల పట్టు జాలులుగా చేస్తాను అని సెలవిసిన మాట జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తును వెంబడిస్తే ఈ లోకంలో దీవించబడతాం. క్రీస్తును వెంబడిస్తే ఈ లోకంలో ఆశీర్వదించబడతాం. క్రీస్తును వెంబడిస్తే ఈ లోకంలో మనము సమస్తాన్ని విడిచి ప్రభువును వెంబడిస్తే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనకు విధేయత చూపెట్టి క్రీస్తుని వెంబడించి ఏపర ఆశీర్వాదాలు పొందుకొని ప్రభువుకు మహిమకరంగా సంఘంలో సమాజంలో నివసించినట్లు పరిశుద్ధ ఆత్మీయ దేవుడు సదా మనందరికీ తోడై దీవించునుగాక. ఆమేన్.